హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనే అప్కమింగ్ నోటిఫికేషన్, ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ గురించి లాస్ట్ టైం వీడియోలో మనం డిస్కస్ చేసాం, మరలా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేవి ఎన్ని పోస్టులు ఉండొచ్చు నోటిఫికేషన్లు అంటే సుమారుగా 50,000 పైనే ఉండొచ్చు. ప్రజెంట్ ఉన్న అందుతున్న సమాచారం ప్రకారం 50,000 వరకు ఖాళీలు ఉండొచ్చు అనేటువంటి అంచనా. అయితే దీని క్వాలిఫికేషన్ వచ్చేవాటికి 10th పాస్, కేవలం 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలోని కానిస్టేబుల్ జాబ్ సాధించే గొప్ప అవకాశం. అదే మన స్టేట్ గవర్నమెంట్లో కానిస్టేబుల్ జాబ్కి వచ్చేవాటికి ఇంటర్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి జస్ట్ 10th పాస్ అయితే చాలు. అయితే మరి దీనికి ఏజ్ ఎలా ఉంటుందంటే 18 to 23 జనరల్ కట్ ఆఫ్ 18 to 23 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే మరి నోటిఫికేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్ అంటే మేబీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నోటిఫికేషన్. ఈ మధ్యలో మరి ఏం చేయాలి మనం అంటే, ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వస్తుందని తెలిసినప్పుడు ఆ నోటిఫికేషన్ ముందే ప్రిపేర్ అయి ఉంటే మనం ఖచ్చితంగా 100% జాబు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి ఎవరైతే మేము కేవలం 10th క్లాస్ చదివాము, మేము ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు అంటే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సాధించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ఎస్ఎస్సి కానిస్టేబుల్ బ్యాచ్ ఆల్రెడీ జరుగుతుంది. అలాగే ప్రతి మండే ఒక బ్యాచ్ అనేది మన దగ్గర స్టార్ట్ అవుతుంది. కాబట్టి రేపు మండే మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. ఎవరైతే మేము కేవలం 10 చదివాము, మేము ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు అంటే మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సాధించవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.